శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మంత్రబలం ఈ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ మంత్రబలం కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సరికొత్త సొల్యూషన్స్ అందిస్తూ ఉన్నారు కదా మన ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుని భానుకోటేశ్వరి అమ్మ. మరి మంత్రబలం ప్రత్యేక కార్యక్రమంలో మీరందరూ చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ పంపించున్నారు కదా, దానిలో నుంచి ఒక ప్రశ్న తీసుకున్నాను నేను. సో ప్రశ్నని మరి అమ్మ మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, నిజంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్ చూస్తుంటే వింటుంటే నిజంగా బాధేస్తూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది. అయితే అలా ఒక ఫ్యామిలీలో జరిగిన ఒక సంఘటన, అంటే చాలా మంది మనకి ప్రశ్నలు పంపిస్తూ ఉంటారు కదా, దానిలో నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న అమ్మ ఇది. ప్రశ్న ఏంటంటే, ఒక ఫ్యామిలీలో ఏమంటారు, సుదీర్ఘంగా ఒకటే సిచ్యువేషన్ అంట. ఎలాంటి సిచ్యువేషన్ అంటే అంటే ఇలాంటి వంశపారపర్యంగా ఇంతలా ఈ రోజుల్లో కూడా ఉన్నాయా అని నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉంది. అదేంటంటే అనారోగ్యానికి గురైన పరిస్థితి, ముఖ్యంగా పక్షవాతం. ఆ ఇంట్లో ఆ తండ్రికి పక్షవాతం, వాళ్ళ పిల్లలకి పక్షవాతం, అది కూడా మంచి ఫ్యామిలీ, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంట. అయితే వీటికి కారణాలు నిజంగా వంశపారపర్యంగా వచ్చినవేనా, గత జన్మలో చేసుకున్న ఇబ్బందుల వల్ల ఏమైనా కలిగేవంటారా? నిజంగా అలా ఉంటుందా? ఒకరికి వస్తే అందరికీ రావాలని ఉంటుందా? అంటే ఆవిడ నిజంగా చాలా బాధపడుతూ ఒక వాయిస్ మెసేజ్ మనకి పెట్టారు. సో నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయా? నిజంగా వంశాలకి ఎంతగానం పీడిస్తూ ఉంటుందమ్మా పరిస్థితి? మీరు అన్నారు కదా జాన్వి, ఈ రోజుల్లో కూడా వంశపారంపరిక దోషాలు ఉన్నాయా అని. అసలు ఉన్నవే ఈ రోజుల్లో. అంతేనా? ఎందుకంటారు? దానికి రీజన్ ఏంటంటే, మనం ఒక 500 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి దీనికి. ఎంత అంటే మన ఈ 100 సంవత్సరాలు ఇలా కూడా కాదు, ఒక 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్తాయి, లేదా ఒక 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్తాయి. అంటే కలియుగ ఆరంభం మనం వేసుకుంటే కనుక అందరూ వర్ణాశ్రమ ధర్మం బట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాళ్ళు చేయాల్సిన రిచువల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చేసేవాళ్ళు. సో పితృకార్యం చేయాలంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు, దైవకార్యం చేయాలంటే ఖచ్చితంగా చేసేవాళ్ళు. వాళ్ళ ఆనవాయితీగా వస్తున్న పూజలన్నీ కూడా తూచా తప్పకుండా చేసేవాళ్ళు కాబట్టి అప్పట్లో వంశపారంపరిక దోషాలు అనేది ఎక్కువగా అందరూ పీడింపబడేవాళ్ళు కాదు, 100కో 1,00,000కో పీడింపబడేవాళ్ళు. రాగా ఏమైపోతూ ఉందంటే, ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా మారిపోతూ ఉంది ప్రతి ఒక్కరిది. అంటే ఎరా టు ఎరా మారిపోతూ ఉంటుంది కదా లైఫ్ స్టైల్. ఇప్పుడు ఒక డికేడ్ నుంచి ఇంకో డికేడ్కి మారుతున్నాం అంటే డెఫినెట్గా లైఫ్ స్టైల్ మారుతుంది. ఇప్పుడు చూడండి, మీ చిన్నప్పుడే తీసుకున్నాము. అప్పుడు ఇంత వైడ్గా మీడియా ఇది లేదు కదా. సో మనం వైడ్గా మీడియా స్ప్రెడ్ అనేది 10 yearsలోనే మనం చూస్తున్నాం. సో ఇలా మా చిన్నప్పుడైతే ఫోన్స్ అంత వైడ్గా లేవు. మా చిన్నప్పుడు విషయం నేను చెప్తున్నా. తర్వాత పెరుగుతూ వచ్చింది. మేము టీనేజ్ వచ్చినప్పుడు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో అది వాస్ట్గా స్ప్రెడ్ అయింది. సో ఇలాగా మారుతూ ఉంటుంది కదా. ఈ కాలం మారే క్రమంలో చాలామంది ఏంటంటే వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే పూజలు కావచ్చు, పితృకార్యాలు కావచ్చు, ఇలాంటివి కొంతమంది చేసేవాళ్ళు, కొంతమంది వాళ్ళ పని ఒత్తిడిలో కుదరక ఆపేసేవాళ్ళు. ఇలా వాళ్ళు చేస్తూ ఇప్పుడు మీరు అంటారు సంక్రాంతికి భోగిపళ్ళు పోద్దాం అక్క అని అన్నారు మీ బాబుకి. వాడికి పోస్తే వాడికి తెలుస్తుంది. సో రేపు వాడి పిల్లలకి కూడా వాడు చేయిస్తారు. మనం ఏదైనా కారణాలతోటి మన పని ఒత్తిళ్ళ వల్ల కావచ్చు, ఏదైనా సరే అంటే పోయడం ఆపేసాం అనుకోండి, అలా కొన్నాళ్ళు ఆపేసేసాం అనుకోండి, మన పిల్లలకి అది తెలియదు, అది వాడు పద్ధతి తెలియదు, అది వాడు ఇంకా కంటిన్యూ చేయదు. అలానే సేమ్ పూజలు కూడా. ఇప్పుడు వాడు మన ఇంట్లో మన పెద్దలు చేసిన పూజలన్నీ కూడా తూచా తప్పకుండా మనం చేయాలి. అదే మన బాధ్యత, అది మన ధర్మం. అది మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తే, ఏ తరం వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తారో ఆ తరం వరకు బాగుంటుంది. ఎక్కడైతే స్టాప్ చేస్తారో చేయడము, ఇంకా అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆ తరం నుంచి లైట్గా ప్రారంభం అవుతుంది, ఇంకా తర్వాత తరం వాళ్ళకి అది అప్లికేబిలిటీ అన్నది మొదలవుతుంది జాహ్నవి. సో ఇలా మనకి వంశపారంపరిక దోషాలు, అదే కొంతమందికి అమ్మవారి జాతర చేయించే అలవాటు ఉంటుంది వాళ్ళ ఇళ్లలో.
సో కొన్ని తరాలుగా చేసుకుంటూ వస్తారు. ఒక తరం దగ్గర ఎక్కడో ఆపేసేస్తారు. మేబీ వాళ్ళ పిల్లలు ఫారెన్ వెళ్ళి ఉండొచ్చు, చేసేవాళ్ళు ఉండకపోయి ఉండొచ్చు, అలాంటప్పుడు ఆపేస్తారు. మరి ఆ తర్వాత తరం వాళ్ళకి అది తెలియదు కదా. మరి అమ్మవారు ఆగ్రహం అయితే ఉండదు. ఎప్పుడైనా ఏ దేవి దేవతల ఆగ్రహం ఎవరి మీద ఉండదు, ఆగ్రహం ఉండదు, అస్సలు ఉండదు. కానీ అనుగ్రహం తప్పుతుంది. ఆ దేవి యొక్క అనుగ్రహం ఎప్పుడైతే తప్పిందో అప్పుడు అసుర శక్తులు వచ్చేస్తాయి. అవి వెయిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మవారు రక్షణ మన చుట్టూ ఉన్నంతసేపు అవేం చేయలేవు. అక్కడ చేతులు కట్టుకొని చూస్తూ సినిమాలో చూపిస్తారు కదా ఒక మంచి సీన్ లో, అంటే నువ్వు నా దగ్గర ఉండకమ్మా అని అమ్మవారిని పంపించేసినప్పుడు అప్పుడు రావడానికి అమ్మారి తల్లిని పిలవమ్మా అని చెప్పినప్పుడు డైలాగ్ రిపీట్ అవుతూ ఉంటుంది. అలా అవి అసుర శక్తులు వాళ్ళేం దాటి రాలేవు కాబట్టి అలా చేతులు కట్టుకొని ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే అది ఆగిపోతుందో అమ్మవారి అనుగ్రహం అనేది నెమ్మదిగా హరించుకుపోతూ ఉంటుంది. సో ఏ దేవి దేవతలు మన మీద ఆగ్రహం చూపించరు, నవగ్రహ దేవతలు కూడా మన మీద ఆగ్రహం చూపించరు. మనల్ని అనుగ్రహించడానికి దేవి దేవతలు కావచ్చు, నవగ్రహ దేవతలు కావచ్చు ఉన్నారు. మనం చేసే పనులతోటి మనం అనుగ్రహం మూట కట్టుకుంటున్నామా లేదా అనుగ్రహం తగ్గించుకుంటున్నామా? అనుగ్రహం తగ్గింది అంటే అసుర శక్తులకి డోర్ ఓపెన్ చేసినట్లే. సో అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అవి ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయ్యాయో వాళ్ళ చుట్టాలను కూడా పిలుచుకొస్తాయి. అబ్బో, అంటే సమస్యలు ఎక్కువైపోతాయి అనమాట. రెండు మీకు ఆ డిపార్ట్మెంట్ ఇస్తా, ఈ డిపార్ట్మెంట్ ఇస్తా. అవునా? అయితే నిజంగా అంటే ఒక్క తరం మిస్ చేసినందుకు నెక్స్ట్ తరానికి అంత ఎఫెక్ట్ పడుతుంది. మీకు అంత ఎందుకు, మనం మహాభారతంలోనే ఒక కథ, జరత్కారుడి కథే దానికి తార్కాణం జాహ్నవి. ఆయన అన్ని ధర్మ కార్యాలు చేసేవాడు. ఇంకా ధర్మ లోపం అనేది ఆయనలో లేదు, ప్రతి ఒక్కటి చేసేవాడు. కానీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోవడం వల్ల పితృకార్యాలు చేయడానికి అనర్హుడు అయ్యాడు. ఒకరోజు ఒక అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక చోట పితృదేవతలు కనిపిస్తారు. పితృదేవతలు గడ్డి పరక పట్టుకొని, అది ఇప్పుడు చేతి వాళ్ళతో పట్టుకుంటే ఒక రకం, రెండు కాళ్ళు పట్టుకొని దాంతో గడ్డి పరకను పట్టుకొని తలకిందులుగా వేలాడితే ఆయన చూసి అసలు అది అంటే అడుగుతారు అనమాట వెళ్ళి, ఏంటి మీరు ఎవరు, ఎందుకు ఇలా వేలాడుతున్నారని. మా వంశంలో జరత్కారుడు అనే రాజు ఉన్నాడు, మేము ఎంతో పుణ్యం చేసి స్వర్గంలోకి వెళ్ళాము, అంటే ఉత్తమ గతులకు వెళ్ళాము. అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు అంటారు కదా. ఒక్క తరంలో ఎవరైనా చేయకపోతే 7 తరాలు వాళ్ళు కిందకు వచ్చేస్తారు. వాళ్ళు చేసిన పుణ్యం అంతా హరించుకుపోతుంది అనమాట. అలా మేము కిందకు వచ్చేసాం, ఇలా తలకిందులుగా వేలాడుతున్నాం. ఆ జరత్కారుడు పెళ్లి చేసుకోకపోవడం వల్ల, పితృతర్పణాలు ఇవ్వకపోవడం వల్ల మేము ఇలా బాధపడుతున్నాం. అంటే నేనే జరత్కారుడు అంటే, చూసావు కదా నాయన మా బాధ, నువ్వు పెళ్లి చేసుకొని ఎప్పుడైనా మాకు పితృతర్పణాలు ఇస్తే, నువ్వు ఇప్పుడు కూడా చేయకపోతే మాకు ఈ గడ్డి కూడా ఉండదు. మేము ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి కనీసం ఇలాగన్నా వేలాడుతున్న తర్వాత అధపతాళానికి వెళ్తా ఉంటే ఇమీడియట్గా ఆయన చేస్తాడు. సో అంటే ఉంటుంది, ఏదైనా ఒక చిన్న పని స్టాప్ చేస్తే మన పితృదేవతలకి వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎంత పుణ్యం సంపాదించుకున్నా. అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో ఏముంటుందంటే, ఇదంతా సంబంధం లేకుండా అసలు అటేడు తరాల వాళ్ళు ఏం చేసినా మనకి ఎఫెక్ట్ పడకుండా ఈ జీవుడు ఉత్తమ గతిని పొందాలంటే పురాణ శ్రవణం ఈ కలియుగంలో అంతకంటే అత్యుత్తమమైన మార్గం ఇంకొకటి లేదని మనకి పురాణాల్లో ఉంది. ఎస్పెషల్లీ మనకి చాతుర్మాసంలో భాగవత శ్రవణం, పఠనం, మననం దీన్ని చేస్తుంది జాహ్నవి. అయితే మరి వీటికి పరిహారం అంటూ ఏమీ ఉండదా అంటారు? ఒకవేళ ఇలా దీర్ఘకాల రోగాలతో ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి, ఒకవేళ అది మేబీ మన వంశపారపర్యంగా వస్తున్న దోషాలే కారణం అయితే మరి ఎలాంటి పరిహారం ఉంటుంది? అది అదే అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? మొదట వాళ్ళ ఇంట్లో పెద్దల్ని కనుక్కోవాలి. ఏమన్నా పూజలు కావచ్చు, రిచువల్స్ కావచ్చు, ఏదైనా మధ్యలో ఆగిపోయిందా, చేయాల్సినవి ఏమన్నా ఉందా. ఇప్పుడు ఒక దేవీ దేవతల్ని, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది పీఠం లాగా పెట్టుకుంటారు, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ జాహ్నవి, ఇది రీసెంట్గా అంటే ఒక 100 సంవత్సరాలు జరిగింది నేను చెప్తున్నా. శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని నిష్ఠాగరిష్ఠుడే అర్చించే ఒక మహానుభావుడు. ఆయన అంటే ఇంకా 80 ఏళ్ళు వచ్చేసరికి ఆయనకి హాస్పిటల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా 80 ఆ తర్వాత ఆయన కొంచెం శరీరాన్ని విడిచేయాల్సి వచ్చేసింది. విడిచేయాల్సి వచ్చినప్పుడు ఫారెన్ నుంచి పిల్లలు అందరూ వచ్చారు. మనవాళ్ళు మనవరాళ్ళు ఏం చేశారంటే, ఆయన అర్చించే శ్రీచక్రాన్ని తెలియక ఆటబొమ్మగా వాళ్ళు భావించి పూజా మందిరంలోకి వెళ్ళి ఆ శ్రీచక్రాన్ని తీసేశారు.
అయితే వాళ్ళ ఆవిడకి సడన్గా ఒంటి మీద మంటలు రావడం స్టార్ట్ అయినాయి. మంట 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 అని చెప్పి బాగా మంట ఆవిడ తాళలేకపోతుంది. ఆయన స్వర్గస్థులైన 11వ రోజు నుంచి ఆవిడకి మొదలైంది. ఎందుకు ఇలా మొదలైంది, ఏమైందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మందులు ఇచ్చారు, ఏమీ తగ్గలేదు. వాళ్ళకి తెలిసిన గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన ధ్యానంలో కూర్చొని మీ ఇంట్లో పూజ చేసే వస్తువు ఏదో మిస్ అయింది, ఒకసారి వెళ్ళి చూసుకోండి అని చెప్పారు. వెళ్ళినప్పుడు అక్కడ శ్రీచక్రం కనిపించదు. శ్రీచక్రం ఎక్కడుంది అని వెతుకుతుంటే పిల్లలు కారం డబ్బా తెచ్చిచ్చారు. కారం డబ్బా ఎందుకు తెచ్చిచ్చారు అని అంటే ఇందులోగా మేము అది వేసిందని చెప్తారు. అప్పుడు వాళ్ళు అది తీసి ఆ శ్రీచక్రం అందు నుంచి తీసి అది కడిగి మళ్ళీ కుంకుమ బొట్టు పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆడుకు వంటి మంటలు తగ్గాయి. సో ఇలా తెలియక చేసేవి కూడా వాటి వల్ల కూడా ఇది యథార్థంగా జరిగింది నేను చెప్తున్నాను. అంటే పురాణాల్లో ఉన్నది కాదు, రియల్గా ఇప్పుడు కలియుగంలో జరిగింది. అలా కాబట్టి అది ఏంటనేది ఫస్ట్ మన పెద్దలను లేదంటే గురువులను ఒకసారి కలిసి పర్సనల్గా జాతకం ఒక్కసారి చూపించుకుని దానిలో ఉన్న దోషాలని మనం తెలుసుకుంటే చాలా బాగుంది. బట్ ఇలాంటివి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది మూఢనమ్మకంగా భావిస్తూ ఉంటారు కానీ సో పొరపాటున కూడా ఇది మూఢనమ్మకం కాదు, నమ్మవలసిన సత్యం. మనం ప్రాక్టికల్గా కళ్ళ ముందు ఎందరినో చూస్తున్నాం. చాలా మంచి విషయం తెలియజేశారమ్మా, చెప్పండి అమ్మా. అయితే ఇదంతా కూడా చాలా మందికి తెలియదు. అసలు వంశపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉండకపోవచ్చు, వాళ్ళకి చెప్పడానికి కూడా కొంతమందికి తెలుసుకోవాలని ఉత్సుకత ఉన్నా కూడా తెలియకపోవచ్చు, పెద్దలు చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. ఏం తెలియనప్పుడు మనకి సులభోపాయం ఏంటంటే గజేంద్ర మోక్షం చదవడం, ప్రతిరోజు వినడం. అదొక విధిగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు ఎవరికి వాళ్ళు వినాలి. ఇంట్లో భర్త చేస్తాం, భార్య చేయదు, ఇలా కాదు. భర్త చేయాలి, భార్య చేయాలి, పిల్లల చేత వినిపించాలి, కూర్చోబెట్టి వినిపించాలి. తప్పదు. ఒక నిమిషం అంటే ఒక సినిమాకు 3 గంటలు చూస్తున్నాం కదా, అలా ఇది కనీసం ఒక అరగంట వీళ్ళన్నా చెప్పచ్చు. ఒక 10 నిమిషాలు ఇలా జరిగిందిరా అబ్బాయి, ఇలా జరిగిందిరా అమ్మాయి భాగవతం రోజు వినాలి. తప్పదు. వింటూ ఉంటే అలాంటివి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి చక్కటి అవకాశం ఉంటుంది. జాహ్నవి చాలా 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 మంచి విషయ పరిజ్ఞానాన్ని అందించి చాలా చక్కటి రెమెడీ అందించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదండి, మరి మనం దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న రోగాలకి కారణం మరి మన వంశపారపర్యంగా వస్తున్నటువంటి దోషాలైనా మరి వాటికి పరిహారాలు ఏంటి, వాటిని ఎలా తెలుసుకోవాలి, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. సో డెఫినెట్గా ఎవరైనా సఫర్ అవుతున్న వారు ఉంటే కనుక డెఫినెట్గా ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా మీ జాతకాన్ని పర్సనల్గా పరిశీలించుకుంటే ఇంకా మరింతగా దానికి పరిష్కారం ఉంటుంది. అనవసరంగా మూఢనమ్మకం అంటే ఓవర్గా వెళ్ళిపోయి వేరే వాటి మీదకి ఏవో అవసరం లేదు. ఒక్కసారి చిన్నగా సింపుల్గా జాతక పరిశీలన చేసుకుని దాని ప్రకారం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వాటికి సొల్యూషన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ ఒక్కసారి జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే మరి సురంపుడి భానుకుటీశ్వరి అమ్మ అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.